प्रातः क्लास है 15/11/68। बाप बैठ बच्चों को समझाते हैं और हैं तो ये दोनों बाप। और दोनों ही बेहद के बाप हैं। ఓం శాంతి. ఈనాటి ప్రాతः క్లాసు 15/11/68. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మరియు అవ్వటానికి ఇద్దరు తండ్రులే, ఇద్దరు బేహద్ తండ్రులే. एक है आत्माओं का बाप और दूसरा है मनुष्यों का बाप। एक को रूहानी कहेंगे, रूहानी बाप, और दूसरे को जिस्मानी कहेंगे, जिस्मानी मनुष्यों का बाप। परंतु अभी शरीर तो दोनों का एक ही है। ఒకరు ఆత్మలకు తండ్రి, రెండో వారు మనుష్యులకి తండ్రి. ఒకరిని ఆత్మ మరియు ఆత్మల తండ్రి అని, రెండో వారిని శారీరక మరియు మనుష్య శరీరాల తండ్రి అని అంటారు. కానీ ఇప్పుడు శరీరం అయితే ఇద్దరిది ఒకటే. तो ऐसे समझो जैसे कि दोनों बाप समझाते हैं, भले एक समझाते हैं और दूसरा समझते हैं। कौन समझाते हैं? रूहानी बाप समझाते हैं और जिस्मानी बाप समझते हैं। फिर भी कहेंगे कि तुम बच्चों को दोनों बाप समझाते हैं। ఒకరు అర్థం చేయిస్తారు, మరి రెండో వారు అర్థం చేసుకుంటారు. భలే అలా అనుకోండి, ఇద్దరు తండ్రులు అర్థం చేయిస్తున్నారని. ఎవరు అర్థం చేయిస్తున్నారు? ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు మరియు శారీరక తండ్రి అర్థం చేసుకుంటున్నారు. అయినా కూడా అంటారు పిల్లలైన మీకు ఇద్దరు తండ్రులు అర్థం చేయిస్తున్నారని. ये जो इतनी छोटी सी आत्मा है, उन पर कितना मैल चढ़ा हुआ है। मैल चढ़ने से कितना घाटा पड़ जाता है। और ये फायदा और घाटा तब देखने में आता है जबकि शरीर के साथ है। ఈ ఎంత చిన్న ఆత్మ, దాని మీద ఎంత మలినం ఎక్కుంది. మలినం ఎక్కటం వలన ఎంత నష్టం వస్తుంది. ఎప్పుడు ఆత్మ శరీరం జతలో ఉంటుందో అప్పుడు లాభం నష్టం చూడటంలో కనిపిస్తుంది. तुम जानते हो जब हम आत्माएं पवित्र बनेगी तो हमको भी इन लक्ष्मी नारायण जैसा पवित्र शरीर मिलेगा। अभी तो आत्मा में कितना मैल चढ़ा हुआ है। మీకు తెలుసు, మనకి కూడా లక్ష్మీనారాయణ లాంటి పవిత్ర శరీరం ఎప్పుడు లభిస్తుందంటే ఆత్మలైన మనం పవిత్రంగా అయినప్పుడు. ఇప్పుడైతే ఆత్మల్లో ఎంత మలినం ఎక్కుంది. जब मधु निकालते हैं तो उनको छानने से कितना मैल निकलता है। फिर शुद्ध मधु अलग हो जाता है। तो ये आत्मा भी कलयुग के अंत में बहुत मैली हो जाती है। తేనెను తీసేక వడకడితే ఎంత మలినం వస్తుంది. తిరిగి శుద్ధ తేనె వేరవుతుంది.
ఈ ఆత్మ కూడా కలియుగం అంతింలో చాలా మలినం అయిపోయింది. तो आत्मा को ही कहा जाता है डर्टी ब्रूट। पहले आत्मा ही कंचन थी, बिल्कुल प्योर थी, और शरीर भी ऐसा सुंदर था। इन लक्ष्मी नारायण का शरीर देखो कितना सुंदर था। ఆత్మలకి అంటారు డర్టీ బ్రూట్స్ అని. ఆత్మే మొదట బంగారంగా ఉండేది, పూర్తిగా శుద్ధంగా ఉండేది, మరియు శరీరం కూడా అలాంటి సుందరంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణ శరీరాన్ని చూడండి, ఎంత సుందరంగా ఉండేది. अभी मनुष्य तो शरीर को ही पूजते हैं। उन भक्तों को कोई आत्मा थोड़े ही दिखाई पड़ती है। वो भक्त लोग कोई आत्मा की तरफ नहीं देखते हैं, और शरीर बिगड़ तो आत्मा की भी पहचान नहीं हो सकती। మనుష్యులు ఇప్పుడు శరీరాన్నే పూజిస్తున్నారు. ఆ భక్తులకి ఆత్మ ఏమైనా కనిపిస్తుందా? ఆ భక్తులు ఏ ఆత్మ వైపు చూడరు. మరి శరీరం లేకుండా ఆత్మకు కూడా గుర్తింపు ఉండదు. पहले आत्मा सुंदर बनती है, तब चोला भी सुंदर मिलता है। तुम भी अभी ये लक्ष्मी नारायण जैसा बनना चाहते हो, तो तुम्हारी आत्मा कितनी सुंदर होनी चाहिए। ఆత్మ మొదట సుందరం అవుతుంది, అప్పుడు శరీరం కూడా సుందరంగా లభిస్తుంది. ఇప్పుడు మీరు కూడా ఈ లక్ష్మీనారాయణలాగా అవ్వాలి అని అనుకుంటున్నారు కనుక మీ ఆత్మ ఎంత సుందరంగా ఉండాలి. आत्मा को ही तमो प्रधान और सतो प्रधान कहा जाता है। अभी तमो प्रधान आत्मा में फूल की चढ़ा भरा हुआ है। अव्वल नंबर की चढ़ा है देह अभिमान का, फिर काम क्रोध लोभ मोह अहंकार का किचड़ा। ఆత్మకే తమో ప్రధానం మరియు సతో ప్రధానం అని అంటారు. తమో ప్రధాన ఆత్మలో ఇప్పుడు పూర్తిగా మురికి నిండి ఉంది. అవ్వల్ నంబర్ మురికి దేహాభిమానం, తరువాత కామం క్రోధం లోభం మోహం అహంకారం అనే మురికి. तो किचड़ा निकालने के लिए छाना जाता है। अभी तुम अच्छी रीत बैठ विचार करेंगे तो फील होगा कि आत्मा में बहुत किचड़ा भरा हुआ है। परंतु रावण के परवश हैं। మురికిని తీయటానికి వడపోయటం జరుగుతుంది. ఇప్పుడు మంచి రీతిలో మీరు కూర్చొని ఆలోచిస్తే ఆత్మలో చాలా మురికి నిండి ఉంది అని అనుభవం అవుతుంది. కానీ రావణుడి యొక్క ప్రభావంలో ఉన్నారు. अभी बाप की याद में रहने से ही किचड़ा निकलेगा। और किचड़ा निकलने में भी टाइम लगता है। बाप कहते हैं इस देह अभिमान के कारण विकारों का कितना किचड़ा है। ఇప్పుడు తండ్రి యాదలో ఉండటంలోనే మలినం తొలగిపోతుంది. మరి మలినం తొలగటంలో కూడా టైం పడుతుంది. బాబా అంటున్నారు ఈ దేహాభిమానం కారణంగా ఎంతగా వికారాల మలినం ఉంది. और ये क्रोध का किचड़ा भी कम नहीं है। जो क्रोधी होते हैं वो जैसे के अंदर में जलते रहते हैं। कोई न कोई बात पर उनकी दिल जली हुई रहती है।
शिकल भी टामी जैसी हो जाती है। మరియు ఈ క్రోధం అనే మరణం కూడా తక్కువేమీ కాదు. ఎవరైతే క్రోధిలో లోపల లోపల ఎలాగంటే మండిపోతూ ఉంటారు, వారి హృదయం మండిపోతూ ఉంటుంది, ఏదో ఒక విషయంలో ముఖం కూడా కుక్కవలే అయిపోతుంది. तो अभी तुम समझते हो हमारी आत्मा कितना मैली हुई है, आत्मा कितना जली हुई है, अभी हमको पता चलता है। और ये बातें समझने वाले भी बहुत थोड़े हैं। इसमें तो फर्स्ट क्लास फुल बुद्धि चाहिए। वो फर्स्ट क्लास फूल होंगे, अभी तो बहुत खामी है। ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు మా ఆత్మ ఎంత మలినంగా అయిపోయింది అని. ఆత్మ ఎంత మండి ఉండేది అనేది ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది. మరియు ఈ విషయాల్ని అర్థం చేయించేవారు కూడా చాలా తక్కువ మంది. ఇందులో పూర్తిగా ఫస్ట్ క్లాస్ బుద్ధి కావాలి. వారు ఫస్ట్ క్లాస్ పుష్పాలుగా ఉంటారు. ఇప్పుడు లోపాలు చాలా ఉన్నాయి. कोई कोई में ऐसी खामियां रहती हैं जो उनसे बात करने की, उनको देखने की भी दिल नहीं होती। तुमको तो अभी बिल्कुल पवित्र बनना है। కొందరితో మాట్లాడటానికి, వారిని చూడటానికి కూడా మనసవ్వదు. అలాంటి లోపాలుంటాయి. ఇప్పుడు మీకైతే పూర్తిగా పవిత్రంగా అవ్వాల్సి ఉంది. ये लक्ष्मी नारायण कितने पवित्र थे। वास्तव में इन लक्ष्मी नारायण को हाथ लगाने का भी हुक्म नहीं है। डर्टी भूख साथ में इतने पवित्र देवताओं को जाकर हाथ लगा नहीं सकते, क्योंकि हाथ लगाने लायक ही नहीं है, नालायक है। ఈ లక్ష్మీనారాయణలు ఎంత పవిత్రంగా ఉండేవారు. వాస్తవంలో ఈ లక్ష్మీనారాయణల మీద చేయి వేయటానికి కూడా ఆజ్ఞ లేదు. ఇంత పవిత్ర ఆత్మలకి డర్టీ బ్రూట్స్ ఆత్మలు వెళ్ళి చేయి వేయలేరు. ఎందుకంటే చేయి వేయటానికే అర్హులు కారు, అనర్హులు. और शिव को तो हाथ लगाने की दरकार ही नहीं। वो तो है ही निराकार। उनको हाथ लग नहीं सकता। శివుని మీద చెయ్యి వేయవలసిన అవసరమే లేదు. వారైతే నిరాకారుడు, వారిపై చెయ్యి తగలలేదు. क्यों? शिव साकार शरीर में नहीं आते क्या है? आते हैं या नहीं आते हैं? आते तो हैं। फिर उनको हाथ क्यों नहीं लगाया जा सकता? क्योंकि लक्ष्मी नारायण साकारी हैं और शिव बाप जिसमें प्रवेश करते हैं वो भी निराकारी स्टेज में चला जाता है। शिव तो है ही निराकार। ఎందుకు సాకార శరీరంలో శివుడు రారా ఏమిటి? వస్తారా లేక రారా? వస్తారు. మరి వారి మీద ఎందుకు చేయి వేయలేరు? ఎందుకనగా లక్ష్మీనారాయణలు సాకారం, మరి శివ అయితే అయ్యారు నిరాకారుడు. శివు తండ్రి ఎవరిలో ప్రవేశిస్తారో వారు కూడా నిరాకార స్థితిలోకి వెళ్ళిపోతారు. आत्मा कोई संग का रंग लगता है। आत्मा निराकारी धाम में चली गई तो देह को संग का रंग नहीं लग सकता। ఆత్మకి సంఘం యొక్క రంగు పడుతుంది.
ఆత్మ నిరాకారి ధామంలోకి వెళ్ళిపోతే దేహం యొక్క సంఘం యొక్క రంగు అంటదు. चाहे कितने भी डर्टी ब्रूट्स क्यों न हो, उनके हाथ लगाने से कोई फर्क नहीं पड़ेगा. और लक्ष्मी नारायण तो साकार हैं, वो 16 कला संपूर्ण है, उनमें निराकारी बाप प्रवेश ही नहीं करते. उस आत्मा को तो शरीर के साथ ही रहना है, तो उनको हाथ लगाने की भी दरकार नहीं. ఎంత డర్టీ బ్రూట్స్ అయినా వారి చెయ్యి తగిలినా సరే ఏ తేడా ఉండదు. లక్ష్మీనారాయణులైతే సాకారం, 16 కళ్ళ సంపూర్ణం, వారిలో నిరాకారి తండ్రి ప్రవేశించరు. ఆ ఆత్మకైతే శరీరం జతలోనే ఉండాల్సి ఉంది కనుక వారిని చేతితో తాకే అవసరమే లేదు. इसलिए बताया कि नारायण को हाथ लग सकता है, लेकिन शिव को हाथ नहीं लग सकता. वो तो मोस्ट प्योर है, उसको कहते हैं एवर प्योर. అందుకే చెప్పారు నారాయణకి చెయ్యి తగలగలదు కానీ శివునికి చెయ్యి తగలదు. వారైతే చాలా స్వచ్ఛమైన వారు, వారిని సదా స్వచ్ఛమైన వారు అని కూడా అంటారు. बल उनकी प्रतिमा बड़ी रखती है, क्योंकि इतनी छोटी बिंदी उनको तो कोई हाथ लगा न सके. और आत्मा तो शरीर में प्रवेश करती है, तो शरीर बड़ा होता है, आत्मा तो बड़ी छोटी होती है. ఇంత చిన్న బిందువుకి ఎవరూ చెయ్యి వేయలేరు కనుక భలే వారి ప్రతిమ పెద్దది పెట్టారు. మరియు ఆత్మ అయితే శరీరంలో ప్రవేశిస్తుంది, శరీరం పెద్దదిగా ఉంటుంది, ఆత్మ అయితే చిన్నదిగా పెద్దదిగా ఉండదు. और ये तो है ही कीचड़ की दुनिया. आत्मा में कितना कीचड़ा भरा हुआ है. अभी तुम तो पवित्र बन रहे हो, तो इन किचड़े वालों से बाप को कितना मिक्सअप होना पड़ता है. नारायण तो मिक्सअप नहीं होंगे. ఇదైంది చెత్త ప్రపంచం. ఆత్మలో ఎంత మురికి నిండి ఉంది. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతూ ఉన్నారు. తండ్రికి ఎంతగా ఈ మురికి వాళ్లతో కలిసిపోవాల్సి వస్తుంది. నారాయణైతే కలవరు. बाप कहते हैं जो बहुत किचड़े वाले हैं वो तो शिव बाबा को छू भी नहीं सकते, क्योंकि शिव बाबा तो बहुत सीक्रेट है. एवर प्योर है. తండ్రి అంటున్నారు చాలా చెత్తగా ఉన్నవారు శివబాబాను ముట్టుకోలేరు కూడా. ఎందుకనగా శివబాబా అయితే చాలా రహస్యమైన వారు, సదా స్వచ్ఛమైన వారు. यहाँ तो सभी को एक समान बना देते हैं. सर्वव्यापी बनाई दिया. उनको कहा ही जाता है जानवरों की दुनिया. ఇక్కడ అందరినీ ఒకలాంటి సమానంగా చేసేశారు, సర్వవ్యాపిగా చేసేశారు. దీన్నంటారు జంతువుల ప్రపంచం అని. एक दो को कहते भी हैं तुम तो जैसे जानवर हो, गधा हो.
तुम मकना हाथी हो, परंतु सतयुग में तो ऐसी बातें नहीं होती है। ఒకరినొకరు అనుకుంటారు కూడా, నీవు జంతువువి, గాడిదవి, నీవు దంతాలు లేని ఏనుగువి అని. కానీ ఇలాంటి మాటలు సత్యయుగంలో ఉండవు. अभी तुम फील करते हो हमारी आत्मा में बड़ी मैल चढ़ी हुई है। आत्मा लायक नहीं है जो बाप को याद कर सके। మా ఆత్మలో చాలా ఎక్కువ మలినం ఎక్కువ ఉంది అని ఇప్పుడు మీరు అనుభవం చేసుకుంటున్నారు. ఆత్మ యోగ్యమైనదే కాదు తండ్రిని యాద్ చేయటానికి. कोई कोई कहते भी हैं हमें बाबा की याद नहीं आती है। अरे बाबा को जान लिया, मान लिया, पहचान लिया, तो जो देखी हुई चीज है वो तो याद आनी चाहिए। परंतु नालायक समझकर माया भी उनको एकदम हटा देती है, याद करने नहीं देती। अब देखो बाप कितना सीक्रेट है, और तुम आत्माएं बाप के द्वारा क्या से क्या बन जाती हो। కొందరు అంటారు కూడా, మాకు బాబా యొక్క యాద రావటం లేదని. అరే, తండ్రిని తెలుసుకున్నారు, ఒప్పుకున్నారు, గుర్తించారు. ఏదైతే చూసిన వస్తువు ఉంటుందో అదైతే యాద రావాలి. కానీ ఒక్కసారిగా మాయ అనర్హులు అనుకొని వారిని తొలగించేస్తుంది, యాద్ చేయనివ్వదు. ఇప్పుడు చూడండి తండ్రి ఎంత గుప్తమో. తండ్రి ద్వారా ఆత్మలైన మీరు దేని నుండి దేనిగా అవుతున్నారు. अभी बाप बैठ समझाते हैं, तुमने मुझे बुलाया ही है आत्मा को शुद्ध बनाने के लिए। बहुत किचड़ा भरा हुआ है, चलन ही देख करके नफरत आती है। समझते हैं ये किचड़ा तो कब शुद्ध हो नहीं सकेगा, असंभव है। ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఆత్మల్ని శుద్ధంగా చేయటానికి మీరు నన్ను పిలిచారు. చాలా చెత్త నిండి ఉంది. నడవడికను చూస్తేనే ద్వేషం వస్తుంది. అనుకుంటారు ఎప్పటికీ ఈ చెత్త శుద్ధం అవదని, అసంభవం అని. परंतु ये बगीचा है ना, बगीचे में भी कोई सभी फर्स्ट क्लास फूल थोड़े ही होते हैं। सब फूल नंबरवार होते हैं। बाप तो बागवान है। आत्मा कितनी पवित्र बनती है, फिर कितनी मैली एकदम कांटा बन जाती है। आत्मा में ही देह अभिमान का, काम का, क्रोध आदि का किचड़ा पड़ता रहता है। కానీ ఇది తోట కదా, తోటలో అందరూ ఫస్ట్ క్లాస్ పుష్పాలుగా ఉంటారా ఏమిటి? పుష్పాలన్నీ నెంబర్ వారుగా ఉంటాయి. తండ్రి అయితే తోటమాలి. ఆత్మ ఎంత పవిత్రంగా అవుతుంది, తిరిగి ఎంత మలినంగా ఒక్కసారిగా ముల్లగా అయిపోతుంది. ఆత్మలోనే దేహాభిమానం యొక్క, కామం యొక్క, క్రోధం మొదలగు చెత్త పడుతూ ఉంటుంది. क्रोध भी देखो मनुष्य में कितना है। तौबा तौबा, जब तुम पवित्र बन जावेंगे तो फिर कोई का मुंह देखने की भी दिल नहीं होगी। మనుషుల్లో చూడండి క్రోధం కూడా ఎంతుందో. తోబా తోబా. ఎప్పుడైతే మీరు పవిత్రంగా అవుతారో తిరిగి ఎవరి యొక్క ముఖం కూడా చూడాలి అని అనిపించదు. बाप भी कहते हैं सी नो इविल, अपवित्र को देखना भी नहीं है, नहीं तो संग का रंग लग जाएगा।
आत्मा पवित्र बने। తండ్రి కూడా అంటున్నారు చెడు చూడవద్దని, అపవిత్రతని చూడకూడదు అని. లేదంటే సంఘం యొక్క రంగు తగులుతుంది. ఆత్మ పవిత్రంగా అవ్వాలి. जब पवित्र नया चोला लेती है तो फिर वो किचड़ा देखती ही नहीं। किचड़े वालों का हिसाब किताब ही नहीं रहता, जो सामने आए और उनको देखना पड़े। ఈ చెత్తని చూడదు ఎప్పుడంటే పవిత్రమైన కొత్త శరీరం లభించినప్పుడు. చెత్తవారి యొక్క లెక్కాచారాలు కూడా ఉండవు. ఎదురుగా వచ్చి వారిని చూడవలసిన అవసరం ఉండే విధంగా. पवित्र आत्मा के लिए किचड़े की दुनिया ही खत्म हो जाती है। बाप समझाते हैं, तुम देह अभिमान में आकर के कितना किचड़ा बन पड़े थे, आत्मा पतित बन पड़ी है। పవిత్ర ఆత్మల కోసం చెత్త ప్రపంచమే సమాప్తైపోతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ఎంత చెత్తగా అయిపోయారు దేహామాన్లోకి వచ్చి. ఆత్మ పతితంగా అయిపోయింది. 15/11/68 की वाणी का दूसरा पेज। बच्चे बुलाते भी हैं, बाबा हमारे में क्रोध का भूत है, बाबा हम आए हैं आपके पास पवित्र बनने के लिए। ये भी जानते हैं बाप तो है ही एवर प्योर, फिर भी ऐसे बाप की कितनी ग्लानि करते हैं। 15-11-68 వాణి యొక్క 2వ పేజీ. బాబా మాలో క్రోధం యొక్క భూతం ఉంది అని పిల్లలు పిలుస్తుంటారు కూడా. బాబా మేము పవిత్రంగా అవటానికి మీ దగ్గరికి వచ్చాము. ఇది కూడా తెలుసు తండ్రి అయితే సదా పావుండని. అయినా కూడా అలాంటి తండ్రికి ఎంత నింద చేస్తారు. उनको भिक्तर ठिक्कर में, कुत्ते बिल्ले में, सभी में ठोक देते। जो सदाशिव है, सदैव ऊंचे ते ऊंचा है, उसको नीच ते नीच में ले जाते हैं। कौन ले जाते हैं? ज्ञानी ले जाते हैं या भक्त ले जाते हैं? ज्ञानी तो जानते हैं बाप ऊंचे ते ऊंचा है। వారిని గోడల్లో, రాళ్లల్లో, కుక్కల్లో, పిల్లిల్లో అన్నిట్లో తోసేశారు. ఎవరైతే ఎల్లప్పుడూ ఉన్నతోన్నతుడో సదాశివుడో వారిని నీచాతి నీచంలోకి తీసుకువెళ్ళారు. ఎవరు తీసుకువెళ్ళారు? జ్ఞానిలు తీసుకువెళ్తారా లేక భక్తులు తీసుకువెళ్తారా? తండ్రి ఉన్నతోన్నతుడు అని జ్ఞానీలకు తెలుసు. ऊंचते ऊंच बाप जरूर ऊंचते ऊंच में प्रवेश करेगा। और धर्म पिताएं भी हैं। जितना ऊंचा धर्म पिता उतने ऊंचे नारायण में प्रवेश करता है। बाप बताते हैं नारायण की भी डायनेस्टी होती है ना। नारायण दी फर्स्ट, नारायण दी सेकंड, नारायण दी थर्ड। तो नारायण के भी ग्रेड्स हैं। ఉన్నతోన్నత తండ్రి తప్పక ఉన్నతోన్నతుల్లో ప్రవేశిస్తారు. వేరే వేరే ధర్మపితలు ఉన్నారు. ఎంత ఉన్నత ధర్మపితయో అంత ఉన్నత నారాయణలో ప్రవేశిస్తారు. తండ్రి చెప్తున్నారు నారాయణుడికి కూడా వంశం ఉంటుంది కదా. ఫస్ట్ నారాయణ్, సెకండ్ నారాయణ్, థర్డ్ నారాయణ్ అని. అయితే నారాయణుడికి కూడా గ్రేడ్స్ ఉన్నాయి. जैसे नारायण के ग्रेड्स हैं वैसे उनकी प्रजा के भी ग्रेड्स हैं।
जिस नंबर पर आने वाला धर्म पिता होगा वो उसी नंबर के नारायण में प्रवेश करेगा। నారాయణుడికి ఎలాగ గ్రేడ్స్ ఉంటాయో అలాగే వారి ప్రజలకు కూడా గ్రేడ్స్ ఉన్నాయి. ఏ నెంబర్లో వచ్చేటువంటి ధర్మపిత ఉంటారో అదే నెంబర్ యొక్క నారాయణలో ప్రవేశిస్తారు. उस धर्म पिता के पीछे पीछे आने वाली प्रजा भी उसी नारायण के गेट वाली प्रजा में प्रवेश करेगा. ये तुम बच्चों के समझने की बातें हैं. भक्त तो समझते ही नहीं है. ఆ ధర్మపిత వెనుక వెనుక వచ్చేటువంటి ప్రజలు కూడా ఆ నారాయణుడి యొక్క గ్రేడ్స్లో ఉండే ప్రజల్లోనే ప్రవేశిస్తాయి. ఇవి పిల్లలైన మీరు అర్థం చేసుకోవలసిన విషయాలు. భక్తులైతే అర్థమే చేసుకోరు. तो बाप कहते हैं मैं तो ऊंचते ऊंच हूं, मेरे को नीचे में क्यों डाल दिया? दुनिया में ज्ञानियों की संख्या ज्यादा है या भक्तों की संख्या ज्यादा है? ज्ञानी आत्माएं सिर्फ तुम बच्चे बनती हो जो सन्मुख बैठकर बाप से पढ़ते हो. बाकी तो सब भक्त हैं जो और धर्मों में कन्वर्ट हो जाते हैं. తండ్రి అంటున్నారు నేనైతే ఉన్నతోన్నతుణ్ణి, నన్ను క్రిందికి ఎందుకు వేసేశారు? ప్రపంచంలో జ్ఞానీల సంఖ్య ఎక్కువ లేక భక్తుల సంఖ్య ఎక్కువ? కేవలం పిల్లలైన మీరే జ్ఞాని ఆత్మలుగా అవుతారు ఎవరైతే తండ్రి సన్ముఖంలో కూర్చొని తండ్రి ద్వారా చదువుతారో. మిగిలిన వారందరూ భక్తులే, వేరే వేరే ధర్మాల్లోకి కన్వర్ట్ అయ్యేవారు. तो तुम्हारी बुद्धि में बैठना चाहिए कि ऊंचे ऊंचे बाप जरूर ऊंचे ऊंच पाठधारी में आता होगा. हाँ, भक्त बुद्धि उस ऊंचे ऊंच बाप को नहीं पहचान पाते. మీ బుద్ధిలో అయితే కూర్చోవాలి ఉన్నతోన్నతుడైన తండ్రి తప్పక ఉన్నతోన్నత పాత్రధారిలో వచ్చి ఉండి ఉంటారని. అవును, భక్తి బుద్ధి వాళ్ళు ఆ ఉన్నతోన్నత తండ్రిని గుర్తించలేరు. तो कहा जाता है कोई राम के भक्त हैं, कोई रहीम के भक्त हैं, कोई कृष्ण के भक्त बन जाते हैं. वास्तव में ये देहधारी हैं, देहधारियों को पकड़ लेते हैं. అయితే అంటారు కొందరు రాముడికి భక్తులు, కొందరు రహీంకి భక్తులు, కొందరు కృష్ణుడికి భక్తులుగా అయిపోయారని. వాస్తవంలో వీరు దేహదారులు, దేహదారుల్ని పట్టుకుంటారు. उन देहधारियों से बुद्धि योग जुट जाता है. तो सारी दुनिया कि ज्यादा से जास्ती मनुष्य उन देहधारियों को ही भगवान समझ लेते हैं. इसलिए भगवान को सर्वव्यापी समझ लिया है. हाईएस्ट अथॉरिटी को कितना डिफेम कर दिया है. బుద్ధియోగం ఆ దేహదారులతోనే తగిలిపోతుంది కనుక మొత్తం ప్రపంచంలో ఎక్కువ కన్నా ఎక్కువ మనుష్యులు ఆ దేహదారులనే భగవంతుడిగా అనుకుంటారు. అందుకే భగవంతుణ్ణి సర్వవ్యాపిగా అనుకున్నారు. ఉన్నతమైన అథారిటీని ఎంతగా నింద చేశారు.
अपन पर भी बड़ी नफरत आती है। पहले हम क्या थे, अब क्या बन गए। ये बातें तुम बच्चे ही समझते हो। और कोई सत्संग व यूनिवर्सिटी में कहाँ भी ऐसी अहम ऑब्जेक्ट कोई भी समझा ही नहीं सकते। మొదట మేమేమిటి ఇప్పుడు ఏమిటిగా అయిపోయాము అని స్వయం మీదే చాలా ద్వేషం వస్తుంది. పిల్లలైన మీరే ఈ విషయాల్ని అర్థం చేసుకుంటున్నారు. ఇలాంటి ముఖ్య లక్ష్యాన్ని ఏ సత్సంగంలోనూ ఏ యూనివర్సిటీల్లోనూ ఎక్కడ ఎవరూ అర్థం చేయించలేరు. अभी तुम बच्चे समझते हो हमारी आत्मा में कैसे किचड़ा भरता है। दो कला कम हुई, फिर 4 कला कम हो जाती है, किचड़ा पड़ता जाता है। మా ఆత్మలో ఎలా చెత్త నిండుతుంది అని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. 2 కళలు తగ్గాయి, తరువాత 4 కళలు తగ్గుతాయి, చెత్త పడుతూ ఉంటుంది. कौन सा किचड़ा पड़ता है? जो आत्माएं और धर्म में कन्वर्ट होने वाली हैं, वो परम धाम से उतरती रहती हैं। वो कच्ची कमजोर आत्माओं का किचड़ा पड़ता है, संग का रंग का। ఎలాంటి చెత్త పడుతుంది? వేరే వేరే ధర్మాల్లోకి కన్వర్ట్ అయ్యే ఏ ఆత్మలుంటాయో అవి పరంధామం నుండి దిగుతూ ఉంటాయి. అలాంటి బలహీనంగా పచ్చిగా ఉన్న ఆత్మల సంఘం యొక్క రంగు అనే చెత్త పడుతుంది. किचड़ा पड़ते पड़ते एकदम तमो प्रधान जाकर बनते। जो तमो प्रधान होते हैं वो एक दूसरे को गालियां भी देते हैं। कोई लोभ में, कोई क्रोध में, कोई मोह में जल मरते हैं। इसी अवस्था में जल मर के खत्म हो जाएंगे। చెత్త పడి పడి ఒక్కసారిగా తమో ప్రధానంగా అయిపోతారు. తమో ప్రధానంగా ఎవరైతే అవుతారో వారు పరస్పరంలో నిందించుకుంటూ ఉంటారు. కొందరు లోభంతో, కొందరు క్రోధంతో, కొందరు మోహంతో మండిపోతారు. ఈ అవస్థలోనే మండిపోయి సమాప్తైపోతారు.